నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బుట్టల ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్ కార్యాచరణపై జగన్ ఫోకస్. క్యాంప్ ఆఫీసులో కాసేపట్లో ఎంపీలతో భేటీ. ఏపీలో మారిన పెన్షన్ పథకం పేరు ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరణ. కాసేపట్లో కలెక్టర్లతో ధరణిపై వీడియో కాన్ఫరెన్స్. పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ పై చర్చ. తెలుగు రాష్ట్రాల్లో రక్తం ముడిన రహదారులు, 7 మృతి, పలువురికి గాయాలు. T20 వరల్డ్ కప్ లో నేడు అమెరికాతో ఐర్లాండ్ ఢీ. లాడర్ హిల్ వేదికగా ఇరు జట్ల మధ్య సమరం. ఏపీలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా పెన్షన్లను పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చుతూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న వైఎస్ఆర్ పేరు తొలగించారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్లు వంటి వారికి పెన్షన్లు పెంచారు. ఇప్పటి వరకు 3,000 ఉన్న పెన్షన్ 4,000కు పెంచారు. సచివాలయంలోని తన ఛాంబర్లో బాధితుల స్వీకరణ అనంతరం 3వ సంతకం పెన్షన్ల పెంపు దస్త్రంపై పెట్టారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పెన్షన్ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న 3,000 పెన్షన్ను ఒకేసారి 4,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక వీరికి ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనున్నారు. అంటే జూలై 1న పెన్షన్ను కింద వీరికి 7,000 అందిస్తారు. దివ్యాంగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భరోసానిచ్చారు. ప్రస్తుతం వారికి అందుతున్న 3,000ను ఒకేసారి 6,000కు పెంచేశారు. పూర్తి స్థాయిలో అవస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడే వారికి, వీల్ చైర్లో ఉన్న వారికి అందే 5,000 పెన్షన్ను 15,000కు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు మందును, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కింద అదే 5,000ను 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కష్టు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి 6,000 పెన్షన్ను ఇవ్వనున్నారు. వీరందరికీ పెంచిన మొత్తాన్ని జూలై 1న అందించనున్నారు.
అయితే రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్దారులకు పింఛన్లు ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు 1,939 కోట్లు ఖర్చవుతుంది. పెంచిన పింఛన్ను అమలుకు గాను జూలై నెలకు 4,408 కోట్లు ఖర్చు కానుంది. ఆగస్టు నుంచి నెలకు 2,758 కోట్లు అవసరమవుతుంది. మొత్తానికి ఏడాదికి 33,099 కోట్లు వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఏపీలో మంత్రివర్గ శాఖలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న దానిపై సస్పెన్షన్ కొనసాగుతుంది. కూటమి భాగస్వామ్య పార్టీలకి ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. మంత్రులుగా సీనియర్లను పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. పవన్ కు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక కీలక శాఖలైన ఆర్థిక, రెవెన్యూ వంటి శాఖలను టీడీపీ తన దగ్గరే ఉంచుకుంటుందని సమాచారం. మంత్రులుగా ప్రమాణం చేసిన పయ్యవుల కేశవ్ ఆనంకు దక్కే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అలాగే ఎన్ఎండి ఫరూక్ కు మైనారిటీ శాఖ కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇక గుమ్మడి సంధ్యారానికి గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. రాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే మా ప్రధాన బాధ్యత. ఎలాంటి కక్ష సాధింపులు ఉండవు. రాబోయే రోజుల్లో టీడీపీ కూటమి పాలన ఎలా ఉండబోతుందన్న దానిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన క్లారిటీ ఇది. అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇకనైనా సద్దుమణుగుతాయా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది వైసీపీ. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా మొత్తం 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త
ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏం చేస్తుందన్న దానిపైనే నెలకొంది. అయితే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నాయుడు నూతన అమాత్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్లు చెప్పారన్న ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రధానమైన రంగాల వారీగా వేటికి ఎంత ఖర్చు చేశారు, ఇందులో ఏమైనా సమస్యలు, ఇబ్బందులు, అవకతవకలు ఉన్నాయా అన్న అంశాలను ప్రజల ముందు ఉంచనున్నారు. తద్వారా వైసీపీ పాలనకు భిన్నంగా తామేం చేయబోతుంది ప్రజలకు వివరించాలన్న ఆలోచనలు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు అంశాలను పరిష్కరించడం, పూర్తి చేయడమే మా ప్రాధాన్యమంటూ ఇప్పటికే చెప్పుకొచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడంతో పాటు అభివృద్ధిలో ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. ఇక ప్రధానంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు చంద్రబాబు. అదే స్ఫూర్తితో అమరావతి, పోలవరం ఈ రెండు ప్రారంభించాను. కానీ దురదృష్టం రెండు కూడా ఈ రోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితులు వచ్చారు. ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటనతో ఇటు అమరావతి రైతుల్లో, అటు పోలవరం నిర్వాసితుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అసలు ఎన్నికల ఫలితాలు ఇలా వెలువడుతూ కూటమి గెలుపు ఖాయమన్న లెక్కలు వస్తుండటంతోనే అమరావతిలో హడావుడి మొదలైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం గెలవటంతో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టారు అధికారులు. యుద్ధ ప్రాతిపదికన ముళ్ల చెట్లు, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లు తొలగించారు. గడ్డి మొక్కలను పీకేశారు. మట్టి చదును చేశారు. సిఆర్డీఏ భవనానికి రంగులేశారు. ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇప్పటికే అమరావతి కొత్త రూపు సంతరించుకుంది. ఇలాంటి వేళ సీఎం చేసిన ప్రకటనతో రాజధానిలో అభివృద్ధి మళ్లీ శరవేగంగా పరుగులు తీయనుంది. మరోవైపు పోలవరం పనుల్లోనూ కదలిక రానుంది. ఇటు మరో 30% వరకు పనులు మిగిలి ఉండగా పరిహారంలోనూ ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. దీంతో త్వరలోనే అవన్నీ పూర్తయి తమ కల నెరవేరుతుందని భావిస్తున్నారు. అటు తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని ప్రకటించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైందన్న ఆయన నేరస్తులను మాత్రం సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన. ప్రసాద లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోగమనం చేశారు. కదా నేను వస్తే పర్వాగట్టే పరిస్థితి ఇంకా హ్యాంగ్ ఓవర్ పర్వాగట్టేస్తున్నా అంటే అలవాటైపోయింది. రెండోది మనుషులు వస్తే వాడికి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టేయడం. కర్ఫ్యూ పెట్టేసి ఎవరు రాదు, నేనే వెళ్ళిపోవచ్చు, నేనే వచ్చి ఇస్తామని. ఇలాంటి కన్సెప్ట్స్ అంతా చూస్తే చాలా బాధ వేస్తుంది. అదే మరి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు, కానీ తప్పుడు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు. దేవుడు కూడా చెప్పింది రేపు మంచి వాళ్ళని కాపాడుకోవాలి, చెడు వ్యక్తులను శిక్షించాలి, సమాజాన్ని కాపాడాలి. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని, అది టీడీపీ, జనసేన నాయకుల పనేనని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. ఎందుకంటే లోగడ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పాలన సాగించారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో. అప్పుడు ఎన్డీఏ 3 పార్టీలు పాలన కొనసాగించారు. ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన వారం రోజులకే, అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ప్లాన్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం సోద్యం చూస్తున్నట్టున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గూండాయిజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నిట్లో
మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నరసరావుపేట జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు 2-3 వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి. ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ 7 రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో. అటు టీడీపీ నాయకులు మాత్రం తమ శ్రేణులపైనే దాడులు జరుగుతున్నాయని ప్రత్యారోపణలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో ఇలా దాడులు, ప్రతి దాడులు సరికాదని, శాంతియుత వాతావరణం రాష్ట్రంలో నెలకొనేలా కొత్త ప్రభుత్వం చూడాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్ర కాంగ్రెస్ అంటే టక్కున గుర్తొచ్చేది గాంధీ భవన్. హస్తం పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్లో వాస్తు అక్కడి నేతలకు కలిసి వచ్చిందా? ఆ చోట్లో కూర్చునున్న నేతలు ఢిల్లీ స్థాయికి ఎదిగారా? గాంధీ భవన్లో ఆ గదులకు ఆదరణ పెరగడానికి కారణమేంటి? ఈ నేతలకు కలిసి వచ్చిన వాస్తు ఏంటి? దానికున్న లెక్కలేంటి? ఈ కథ కామం ఇష్యూ ఏంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఇది పాత మాట. మరి కొత్త మాట ఏమిటి? గాంధీ భవన్లో నేతలు తమకున్న పరిచయాలు, పైరవీలతో పదవులు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇది సరికొత్త మాట. కొందరు నేతలకు కలిసి వచ్చిన సెంటిమెంట్ తమకు సైతం కలిసి వస్తుందా అని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే గాంధీ భవన్లో ఆ సీట్లలో ఆసీనులైన నేతలంతా రాష్ట్ర స్థాయి పొజిషన్ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగారు. ఇప్పుడు గాంధీ భవన్లో ఆ వాస్తు లెక్కల మీద గట్టి చర్చే జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలు అధికార ప్రతినిధులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల లీడర్ల వరకు ఇదే సెంటిమెంట్ కలిసి వచ్చిందా అంటే ఒక రకంగా అవుననే సమాధానం వస్తోంది. కొత్తగా పదవులు ఆశించే నేతలు సైతం వాస్తు శాస్త్రంలో తమ అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గాంధీ భవన్లో జరిగే ఏ కార్యక్రమానికైనా రేవంత్ హాజరు కావాలన్నా ఆయన గాంధీ భవన్ లెఫ్ట్ సైడ్ గేటు ద్వారా మాత్రమే లోపలికి అడుగు పెడుతున్నారు. ఈ సెంటిమెంట్ను మొదటి నుంచి రేవంత్ పాటిస్తున్నారు. గాంధీ భవన్లో ఎక్కువగా ఉపయోగించే ప్రధాన ద్వారం పీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఎంట్రన్స్, అక్కడి నుంచి ఎడమ చేతి వైపు పీఆర్ఓ రూమ్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రూమ్ వరకు అదే రోల్లో తొలి అంతస్తులో ఉన్న గదుల్లో కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఏ నేతకైనా పదవులు దక్కేస్తున్నాయి. దీంతో ఈ సెంటిమెంట్ పై నేతలు దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం దక్కించుకున్న కొన్ని రోజులకే టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవిని రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి పదవి వరించింది. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కించుకొని ఆయన విజయం సాధించారు. రూమ్లు, కార్యాలయాల సెంటిమెంట్తో ఆయన ఈ విజయాలు సాధించినట్లు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే అదే గదిలో ఉన్న మరో నేత హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఆయనకు ప్రభుత్వ సలహాదారుడి పదవిని సీఎం రేవంత్ రెడ్డి మొదట్లోనే ఇచ్చారు. ఆ పక్కనే ఉన్న మూడో గదిలో మొన్నటి వరకు ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్గా సేవలందించారు. ఆయనకు భువనగిరి పార్లమెంట్ టికెట్ దక్కింది. టికెట్ దక్కడమే కాకుండా ఎంపీగా గెలుపు దక్కింది. ఇక ఆ పక్క గదిలో రమేష్ ముదిరాజ్తో పాటు పలువురు నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. అయితే ఆ పక్కన ఉన్న 5వ గదిలో కాంగ్రెస్ శ్రేణులకు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకే ఇది వన్నె తెచ్చిందనే విశ్వాసం నేతల్లో వ్యక్తమవుతోంది. ఇక ఆ లైన్లో మిగిలిన మరో గది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ వ్యవహారాల్లో పీసీసీ చీఫ్ తర్వాత పార్టీలో అన్ని తానే వ్యవహరిస్తున్నారు. ఇదే కాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. అంతటితో ఆగక పీసీసీ చీఫ్ రేసులో సైతం ప్రధానంగా ఉన్నారు. లెఫ్ట్ సైడ్ గదుల్లో సేవలందించిన నేతలు ఉన్నత స్థానాలకు చేరడంతో ఆ గదులు తమకు కేటాయించాలని పార్టీకి చెందిన కొందరు నేతలు ఖర్చీఫ్లు వేసేసి ఆ రూములు దక్కించుకోవడానికి యత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పదవుల కోసం పోటీ పడటం చూశాం కానీ రూముల గురించి పైరవీలు చేసే పరిస్థితి ఏంటని, ఇదేం చోద్యమని కొందరు మెటికలు విరిచినా, నొసలు చిట్లించినా అవేవీ పట్టించుకోకుండా సెంటిమెంట్ రూముల గురించి నేతలు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీఎం నుంచి టీపీసీసీ నేతల వరకు కలిసి వచ్చిన విశ్వాసం తమకు సైతం ఉడతా భక్తి మాదిరి సాయం కాకపోతుందా అనే భావనలో ఈ నేతలు ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల అరంగేట్రం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని
వైనాడ్ యూపీలోని రాయ్బరేలీ నుంచి ఎంపీగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఆయన ఏదో ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అయితే రెండో స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తమ కుటుంబానికి ప్రతిష్టాత్మకంగా మారిన రాయ్బరేలీ నుంచి నిలబెట్టుకొని వైనాడ్కు వదిలిపెట్టాలని ఊహాగానాలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని వైనాడ్ ఓటర్లు గెలిపించారు, పార్లమెంట్కు పంపించారు. ఒక స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకోవాల్సి వస్తే వైనాడ్ని ఉంచుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. కానీ గాంధీ కుటుంబానికి యూపీతో ఉన్న అనుబంధం ప్రాధాన్యం కారణంగా రాహుల్ గాంధీ వైనాడ్ స్థానానికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. వైనాడ్కు రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ నిలుస్తారంటూ రాజకీయ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రియాంక పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతారంటూ వచ్చిన వార్తలను ప్రియాంక గాంధీ ఖండించారు. 2022 యూపీ ఎన్నికల సందర్భంగా తాను సీఎం అభ్యర్థిని కావచ్చని ప్రియాంక అనడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం తథ్యమనుకున్నారు. రెండు 2024 ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అమేథీ లేదా వారణాసి నుంచి ప్రధాని మోదీకి అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. తన చెల్లి వారణాసి నుంచి పోటీ చేస్తే 2 లేదా 3 లక్షల మెజారిటీతో ప్రధానిని ఓడించేవారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇలా చూసుకున్న వైనాడ్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే వైనాడ్ నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ వదులుకుంటారా లేదా అనే నిర్ణయంపై ప్రియాంక గాంధీ పోటీ అంశం ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై మధ్య సీరియస్ గా సాగినట్లు కనిపించిన సన్నివేశం నెట్టింట్లా వైరల్ గా మారింది. దీనిపై సామాజిక మాధ్యమాలతో పాటు మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు, ఆ సమయంలో ఇంత సీరియస్ చర్చ ఏంటి, అనేక కోణంలో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల మధ్య చర్చ జరిగింది. అయితే తమిళనాడులో బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాల గురించి వీరి చర్చ సాగినట్లు పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తమిళసై తాజాగా స్పందించారు. అమిత్ షాతో చర్చకు సంబంధించిన ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. ఈ వీడియోను తప్పుగా అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశానని చెప్పారు. పోలింగ్ తర్వాత సమీకరణాలు, ఎన్నికల్లో తాను ఎదుర్కొన్న సవాలు గురించి తెలుసుకునేందుకు అమిత్ షా తనను పిలిచారని అన్నారు. ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయ భావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడారని చెప్పాలి. రాజకీయ నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారని, ఆ మాటలు తనకు ఎంతో భరోసాగా కల్పించాయని తమిళసై చెప్పారు. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుందని తమిళసై స్పష్టం చేశారు.
రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం నీటిపై యుద్ధం నడుస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం హర్యానాపై ఆరోపణలు చేస్తుంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఢిల్లీ బోర్డు నుంచి ట్యాంకర్ల ఖాతాలను కోరింది. 5 ఏళ్లలో ఎన్ని ట్యాంకర్లను అద్దెకు తీసుకున్నారని విజిలెన్స్ విభాగం జల్ బోర్డును అడిగింది. అయితే ఢిల్లీలో నీటి కొరత నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీలు ప్రీమియం ధరలకు అధిక సంఖ్యలో ప్రజలకు నీటి ట్యాంకర్లను అందిస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే విజిలెన్స్ ఢిల్లీ జల్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు పంపిన లేఖలో రాజశేఖర్ పలు విషయాలను ప్రస్తావించారు. లేఖలో ట్యాంకర్ వ్యవస్థ పనితీరు గురించి అనేక వివరాలు ఉన్నాయి. వాటి యజమానులతో పాటు కంపెనీల వివరాలు, వాటిని ఎన్ని రోజులకు మోహరించారు, ట్యాంకర్లను ఎక్కడ నింపారు మొదలై అంశంలోనే లేఖలో పేర్కొన్నారు. ట్యాంకర్ల సమాచారాన్ని జూన్ 14లోగా ఢిల్లీ జల్ బోర్డు అందించాలని విజిలెన్స్ విభాగం కోరింది. నీటి ట్యాంకర్ల వ్యాపారాన్ని, అక్రమంగా తీసిన నీటిని విక్రయిస్తున్న నీటి మాఫియాను అర్థం చేసుకోవడానికి దర్యాప్తు విభాగం కోరిన సమాచారం సహాయపడుతుందని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఢిల్లీలో నీటి కొరతకు ప్రధాన కారణంగా హర్యానా నుండి సరిపోకపోవడమేనని, ట్యాంకర్ మాఫియాను పూర్తిగా తొలగిస్తే నీటి సరఫరాలో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుందని, ఎలాంటి సంక్షోభానికి దారితీయదని ఢిల్లీ నీటి మంత్రి అతిషి అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, అనకాపల్లి ఎంపీ రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వేరువేరుగా దర్శించుకున్నారు. ఏపీలో కూటమికి విజయం అందించినందుకు, తనను గెలిపించినందుకు శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు రఘురామ. అయితే అనకాపల్లిలో భారీ మెజారిటీతో గెలిచిన తాను శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు వచ్చానని రమేష్ చెప్పారు. 5 ఏళ్ల రాక్షస పాలన పోయిందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. మేరకు నేను కోరుకున్న మొక్కు నెరవేరినందుకు అత్యద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి ఇచ్చినందుకు, అలాగే నన్ను కూడా నా ఉండి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నేను కోరుకున్న మొక్కు ప్రకారం స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అనకాపల్లిలో పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన. ముందుగానే అనుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చి శుక్రవారం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.